అమృతధారలు అమృతధారలు అసెంబ్లీ అమృతధారలు అసెంబ్లీ అమృతధారలు. మహాగణుడు మన రక్షకుడునైన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఇప్పటి వరకు అందించబడిన వర్తమానాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు కలిగించాయని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాం. ఎంతోమంది చక్కని సందేశాల చేత ఆదరించబడుచు, బలపరచబడుచు, అభివృద్ధి పొందుచు, ఆత్మీయ ఎదుగుదల కలిగిన వారుగా ఉన్నారని, విశేషంగా అనేకులు ఆత్మరక్షణ పొందిన వారుగా ఉన్నారని మీరు మాకు తెలియచేస్తున్నందుకు మేము ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రియులారా, ఈ దిన ధ్యానం కొరకై దైవ గ్రంథంలో నుండి మరికొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. అందరూ సమీపంగా చేరిరండి, లేఖనాలను తెరవండి, వాస్తవాలను గుర్తించండి. గురి వద్దకే మనం వెళ్ళిపోదాం. గురి తప్పి కాదు, గుంటలో పడి కాదు, గుండంలోనికి కాదు, గురి వద్దకే మనం వెళ్ళగలుగునట్లు దేవుని వాక్యాన్ని గమనిద్దాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నాను. శీఘ్రముగా నీ వద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మరొక వచనాన్ని కూడా లేఖనాలలో నుండి మనము గమనిద్దాం. ప్రియులార్, సంఘం సత్యమునకు ఆధారమైన స్తంభం అన్నాడు కదా. మత్తయి వ్రాసిన సువార్తలో 16వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అన్నాడు. చదవబడిన ఈ లేఖన భాగాల కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును తేటగా మాకు అర్థమయ్యేలా తెలియచేసి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనండి. జీవము గల దేవుని సంఘం, ఆది సంఘం ఎలాగున్నదో తేటగా వ్రాయబడిన మాటలు మాకు మరింత తేట తెల్లం చేసి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ, వారిని, వారి కుటుంబాలను, వారు చేస్తున్న పనులను మీరు దీవెనకరంగా చేయండి. అన్ని విషయాల్లో వీరికి మీరు తోడుగా ఉండి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వచనాలలో సంఘం సత్యమునకు ఆధారమైన స్తంభం లేక సంఘం స్తంభం సత్యమునకు ఆధారమునై ఉన్నది అనే మాటలు లేఖనంలో మనం గమనిస్తాం. ఇక్కడ ఆ సంఘం బండ మీద కట్టబడింది అని, ఆ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు అని చెప్పాడు. అలాగైతే సంఘంగా కట్టబడాలి, సంఘంగా స్థాపించబడాలి, సంఘంగా స్థిరపరచబడాలి, సంఘంగా సాక్ష్యము కలిగి ఉండాలి అని అంటే చేయవలసిన పనులు దైవ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడ్డాయి. సంఘం రేపు ఎత్తబడేది, సంఘం దేవునితో ఉండేది, సంఘం కొరకే ఆయన స్వరక్తము కార్చాడు, సంఘము ప్రేమించాడు. సంఘం అనే విషయాన్ని లేఖనాల్లో ఎన్నో కోణాలలో మనం ఆలోచన చేయవచ్చు. సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు అన్నాడు. అంటే ఇప్పుడు సంఘం గొప్పదా, పాతాళం గొప్పదా? సంఘం గొప్పదే, పాతాళం కూడా గొప్పదే. అయితే సంఘము ఎదుట పాతాళపు లోక ద్వారములు నిలువ నేరవు అన్నాడు. ఎప్పుడు? ఆ సంఘములో సరైన సత్యం ఉన్నప్పుడు. అంటే ఆత్మలో సత్యం, శరీరానికి పథ్యం, మానవునికి దాంపత్యం, క్రైస్తవునికి సాక్ష్యం. ఈ 4 చాలా అవసరం ప్రియులారా. ఇవి ఉన్నప్పుడు సంఘం దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. మరి ఈ సంఘంలో చేర్చబడాలి అని అంటే ఎలా ఉండాలి? దేవుని వాక్యంలో వ్రాయబడింది,
అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో 37వ వచనాన్ని చదివితే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా అనే మాటలు దైవ గ్రంథంలో మనము గమనిస్తాం. ప్రియులారా, ఇక్కడ వారు ఈ మాట విని అన్నాడు. ఏ మాట విన్నారు? యోవేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా ఆ లేఖన యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏమిటో 2వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తాం. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. దిగి వచ్చి మానవుని విషయములో మేలు కలిగించటానికి, మరణము నుండి తప్పించడానికి, మహిమను పొందడానికి ఆయన చేసిన కార్యం గమనించండి. మేలు కలిగించి, మరణము తప్పించి, మహిమ చేరగలుగునట్లుగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. పరిశుద్ధాత్ముడు దిగి రండి అని ప్రార్థించక్కర్లేదు, పిలువక్కర్లేదు. రండి రండి అని మనము ఏమి కేకలు వేయవలసిన అవసరము లేదు. జరగవలసిన సమయంలో దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తరువాత ఆయన ద్వారా సంఘ స్థాపన జరిగినట్లుగా గమనిస్తాం. ఎప్పుడు జరిగింది సంఘ స్థాపన? చూడండి, అపోస్తలుడైనటువంటి పేతురు దేవుని వాక్యాన్ని స్పష్టంగా ప్రకటన చేసినట్టుగా చూస్తాం. ఆ వచనాలన్నీ ఇక్కడ వ్రాయబడ్డాయి. ఆ వచనాలను విన్నప్పుడు అనేక మంది, అనగా 3000 మంది రక్షణ పొంది సంఘములో చేర్చబడ్డారు అనే మాటలు ఉన్నాయి. మరి సంఘములో చేర్చబడాలంటే నెంబర్ 1, సిలువను గూర్చిన సువార్త, రక్షణ సువార్త వినాలి. అవును ప్రియులారా, ఏ ప్రభు అయితే మన కొరకు అనేక శ్రమలను అనుభవించి, రక్తాన్ని కార్చి, ప్రాణాన్ని పెట్టి, మరణించి, సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆ వర్తమానాన్ని వారు విన్నారు అనే మాట మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 37లో 36లో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అన్నాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసు కొనవలనని చెప్పాడు. అలాగున చెప్పినప్పుడు వారు ఈ మాట విన్నారు. మరి మీరు యేసుక్రీస్తు ప్రభువును గురించిన సువార్త విన్నారా? సువార్తలో శక్తి ఉన్నది. సువార్త ద్వారా రక్షణ ఉన్నది. సువార్త ద్వారా ఎంతో గొప్ప ఆనందం, నిత్య సంతోషం ఉన్నది. ప్రియులారా, వారు ఈ మాట విన్నారు. మరి రక్షణ సువార్త విన్నారా? యేసుక్రీస్తు లోకానికి రక్షకుడుగా వచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. అది నీ కొరకు, నా కొరకు అనే మాట వినాలి. నెంబర్ 1, దేవుని మాట వినాలి. సువార్తను గూర్చిన సత్యాన్ని వినాలి. విని వారేం చేశారు? హృదయములో నొచ్చుకొని. ప్రియులారా, విన్నారా? ఏ ప్రభు అయితే ఎవరి కొరకు ప్రాణం పెట్టారో ఆ సత్యాన్ని వారు విని వెంటనే, అయ్యో ప్రభువా, నా కొరకే ఇంత శ్రమను నీవు అనుభవించావా, ఇంత కష్టాన్ని అనుభవించావా, ఇంత బాధను అనుభవించావా, ఇంత శ్రమను అనుభవించావా, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడావా, నా కొరకేనని వారు హృదయములో నొచ్చుకున్నారు. వాస్తవంగా ఎవరు తప్పు చేస్తే వారే శిక్షను అనుభవించాలి. కానీ ప్రియులారా, మన ప్రభువు మన పట్ల ఆయనకున్న ప్రేమను వెల్లడి చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. నిజంగా నొచ్చుకోవడం 2 రకాలు ప్రియులారా. ఒకటి, మనల్ని ఎవరైనా ఏదైనా అని ఉంటే మనం నొచ్చుకుంటాం. రెండవది, మనకు బదులుగా మన స్థానములు ఎవరైనా ఏదైనా బాధను అనుభవిస్తే మనం నొచ్చుకుంటాం. చూసారా, మన స్థానములో ప్రభు శ్రమలు అనుభవించాడు, రక్తాన్ని కార్చాడు, రక్తపు మడుగులు రక్తపు ముద్దగా మారిపోయాడు. ఆ కారణం చేత హృదయంలో నొచ్చుకొని, పుట్నోట్లో మనం గమనిస్తే పొడవబడి అనే మాటలు కూడా ఉన్నాయి. ప్రియులారా, ఆయనను పొడిచినప్పుడు వీరు నా కొరకేననే సంగతి అర్థమై వారు పొడవబడ్డారు. వారు సువార్తను విన్నారు. 2, హృదయములో నొచ్చుకున్నారు. 3, 2వ అధ్యాయం 37వ వచనం, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. మేమేమి చేతుము అని అంటే ప్రభువును గూర్చి ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. మరి మీరు ప్రభువును గూర్చి ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారా?
రక్షణను గురించి ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారా? ప్రార్థనను గురించి ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారా? అసలు ప్రభువును గురించి ఆసక్తి ఉన్నదా? నిజం ప్రియులారా, ప్రభు ఇచ్చే వస్తువులు, వసతులు, వనరులు, వాహనాల విషయంలో ఆసక్తి ఉన్నది కానీ ప్రభువును గురించి ఆసక్తి ఉన్నదా? తేటగా ఆలోచన చేయండి ప్రియులారా. నిజంగా ప్రభువు దగ్గర నుండి ఎన్నో మేలులు పొందాలని ఆశిస్తుంటాం కానీ ఆ ప్రభువును గురించి మాత్రం ఆసక్తి లేదు. కానీ వారు ఏం చేశారంటే ప్రభువును గురించి ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. నెంబర్ 4, ఆసక్తి కలిగిన వారు ఏం చేశారు? 2:38 అప్పుడు పేతురు మీరు మారు మనస్సు పొంది అన్నాడు. అంటే ఇప్పుడు వారు మారు మనస్సు పొందారు ప్రియులారా. 4వదిగా మారు మనస్సు పొందారు. మారు మనసు అంటే మనస్సు మార్చుకున్నారు. ఎక్కడి నుండి? చెడ్డ నుండి మంచికి మారిన, మంచి నుండి చెడ్డకు మారిన మారు మనసే. కానీ ఇక్కడ వీరు పొందిన మనసు ఏమిటంటే చెడ్డ నుండి మంచికి మారారు. ఇది మారు మనస్సు. ఈ మారు మనసు అంటే రక్షణ అని కాదు ప్రియులారా. మనసు మార్చుకున్నారు. ఒక వ్యక్తికి రోగం ఉన్నది, ఆ వ్యక్తి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. ఫలానా కార్యాలు నువ్వు మానకపోతే చనిపోతావు అన్నాడు. వెంటనే అతనుకున్న చెడు అలవాట్లు మానుకున్నాడు. అంటే మనసు మార్చుకున్నాడు కానీ రక్షణ పొందలేదు ప్రియులారా. కానీ రక్షణ ఎప్పుడు పొందారో తేటగా మనం చూస్తాం. మారు మనస్సు పొందాలి. పొందిన తర్వాత 2వ అధ్యాయం 40వ వచనంలో అపోస్తల కార్యాల్లో స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమునకు వేరై అన్నాడు. అంటే 5వదిగా ఈ మూర్ఖులకు ఈ తరానికి వేరు కావాలి ప్రియులారా. మూర్ఖులని ఎవరిని అంటాం? చెప్పిన మాట వినని వారిని, చేయొద్దన్న పని చేసిన వారిని మూర్ఖులు అంటాం. అంటే ఇలాంటి వారికి వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, సపరేట్గా ఉండాలి ప్రియులారా. ఎందుకు ఈ మూర్ఖతరం? ఒక ఆయన అన్నాడు, తిబిరీషమున తైలము తీయవచ్చు, దవిరి తృష్టలో నీరు త్రాగవచ్చు, కుందేటు కొమ్ము సాధించవచ్చు, జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అన్నాడు. అంటే దాని భావం ఏమిటి? ఎండమావుల్లో నీళ్లు దొరుకుతాయి, ఇసుకలో నుండి నూనె తీయవచ్చు, కుందేలకు కొమ్ములు సాధించవచ్చు, పట్టుకుంటే చెవులు కదండి, కొమ్ములు సాధించవచ్చు, ఒంటే సూది బెజ్జములో దూరవచ్చు, కానీ మూర్ఖుని మనసు రంజింపలేమన్నాడు. కనుక ఈ మూర్ఖ తరానికి వేరు కావాలి అన్నాడు. వేరైన వారు ఏం చేయాలి? రక్షణ పొందుడి అన్నాడు. రక్షణ పొందాలి అన్నాడు. ప్రియులారా, రక్షణ అంటే ఏమిటి? శిక్ష నుండి తప్పించుకొనుటయే రక్షణ. ఖచ్చితంగా రక్షణ పొందాలి, శిక్ష నుండి తప్పించుకోవాలి, రక్షణ పొందాలి. మరి రక్షణ పొందడం ఎట్లా? రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయనను మృతులలో నుండి తిరిగి లేపెనని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షింపబడుదువు అన్నాడు. ప్రియులారా, ఈ కార్యం మీ జీవితంలో జరిగితే రక్షణ అన్నాడు. రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు 2వ అధ్యాయం 41వ వచనంలో అతని వాక్యము అంగీకరించిన వారు అన్నాడు. చూసారా? వాక్యము అంగీకరించారు అన్నాడు. వాక్యాన్ని అంగీకరించాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, వినినప్పుడు మనము గ్రహించి ఆ వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని అంగీకరించడం అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తిని ఒక ఆయన అడిగాడు, ఏమిటయ్యా, యోనాను చేప మింగిందా? చేప కడుపులో 3 రోజులు ఉన్నాడా? తర్వాత బ్రతికాడా? ఇది నమ్మమంటావా అని అన్నప్పుడు, అయ్యా ఇది దేవుని వాక్యం కాబట్టి మేము నమ్మాలి, ఇది అంగీకరించాల్సిందే అన్నాడు. ఎందుకంటే మా ప్రభువు చెప్పినవి భూమి ఆకాశమును గతించిన ఆయన మాటలు ఎన్నడూ గతించవు అని చెప్పాడు. అయితే నమ్మాల్సిందేనా? అంగీకరించాల్సిందే. అంతేకాదండి, అసలు యోనాయే చేపను మింగాడని కూడా మా దేవుడు చెబితే దానిని కూడా మేము తప్పకుండా అంగీకరిస్తాం అని చెప్పాడు. అంటే దేవుని యందు ఎంత విశ్వాసం కలవాడుగా ఉన్నాడో చూడండి. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని అంగీకరించిన వారు ఏం చేశారు? బాప్తిస్మము పొందారు. చూడండి, 7 పనులు జరిగాయి. 1, వాక్యాన్ని విన్నారు. 2, హృదయంలో నొచ్చుకున్నారు. 3, ప్రభువుని గురించి ఆసక్తి కలిగి ఉన్నారు. 4, మారు మనసు పొందారు. 5, ఈ తరానికి వేరయ్యారు. 6, రక్షణ పొంది. 7, వాక్యమును అంగీకరించి బాప్తిస్మము పొందారు. ప్రియులారా, ఒక సంఘములో చేర్చబడాలి అని అంటే
ఈ 7 పనులు జరిగి బాప్తిస్మపు అనుభవానికి రావాలి. అసలు బాప్తిస్మం అంటే ఏమిటి? దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు గమనిస్తే బాప్తిస్మం అంటే ఏమిటి? లేఖనంలో వ్రాయబడిన మాట మునుగుట, మునుగునట్లు చేయుట, కనబడకుండా చేయుట. ఇంకా బాగా అర్థం కావడానికి క్రీస్తుతో చనిపోవుట, క్రీస్తుతో సమాధి చేయబడుట, క్రీస్తుతో తిరిగి లేపబడుట. బాప్తిస్మం అనే మాట బాప్టైజో అనే గ్రీకు పదము నుండి వెలువడింది ప్రియులారా. కాబట్టి అసలు మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం బాప్తిస్మం అంటే ఏమిటి, బాప్తిస్మం ఎవరు పొందాలి, 3 బాప్తిస్మం ఎందుకు పొందాలి. దేవుని వాక్యంలో తేటగా వ్రాయబడిన మాటలు మనము గమనిస్తే ప్రియులారా, బాప్తిస్మం అంటే విన్నాం. 2 బాప్తిస్మం ఎవరు పొందాలి. మార్కు సువార్త 16:16 ప్రకారంగా నమ్మిన వారు బాప్తిస్మము పొందాలి, నమ్మిన వారే బాప్తిస్మము పొందాలి. ఇంకొక మాట చెప్పాడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో వ్రాయబడిన మాట 41లో వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందాలి. ప్రియులారా, చిన్నపిల్లల బాప్తిస్మం వాక్యానుసారం కాదు. పెళ్లి కొరకో, పబ్బం కొరకో, ఏదో ఆపద మొక్కల కొరకో వచ్చి బాప్తిస్మము పొందడం మంచిది కాదు. ఇచ్చేవారిది తప్పే, పుచ్చుకునేవారిది తప్పే. ఎవరు పొందాలి బాప్తిస్మం? ఎవరికి ఇవ్వాలి బాప్తిస్మం? వాక్యమును నమ్మిన వారికి, ప్రభువును నమ్మిన వారికి, వాక్యాన్ని అంగీకరించిన వారికి బాప్తిస్మము ఇవ్వాలి. మరి బాప్తిస్మము ఎందుకు పొందాలి? దేవుని వాక్యంలో వ్రాయబడింది ప్రియులారా. కొంతమంది బాప్తిస్మం ఎందుకు పొందాలంటున్నారంటే అపోస్తలుల కార్యముల గ్రంథములో 22వ అధ్యాయం 16వ వచనం, గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను అని వ్రాయబడింది. చాలామంది ఇప్పుడు చెప్పే మాట ఏమిటంటే బాప్తిస్మము పొందితే నీ పాపాలు పోతాయి. ఈ వచనాన్ని, ఒక్క వచనాన్ని చూపించి బాప్తిస్మము పొందితే నీ పాపం పోతుందని చెప్పడం సమంజసమా, న్యాయమా? అసలు పాపం పోయిన వానికి బాప్తిస్మం ఇవ్వాలా, పాపం పోవడానికి బాప్తిస్మం ఇవ్వాలా? దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఎందుకు బాప్తిస్మము పొందాలి ప్రియులారా? తేటగా లేఖనాలను మనం ఆలోచన చేయాలి. ఇక్కడ బాప్తిస్మము అనే మాట చెప్పినప్పుడు ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి అన్నాడు. ప్రార్థన ఎందుకు చేయాలి ప్రియులారా? ప్రార్థన చేస్తే రక్షించబడతారు. ఆ మాట మీరు గమనించాలి ప్రియులారా. లేఖనంలో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అన్నాడు. అంటే ఆయన రక్షించబడ్డాడు, బాప్తిస్మము పొందాడు. అంటే రక్షణ పొందినప్పుడే పాపం పోయింది. ఇంకొక ప్రశ్న తేటగా అర్థం కావడానికి, ఒకవేళ మీ ఉద్దేశం లేక చెప్పే కొందరి ఉద్దేశం బాప్తిస్మము పొందితే పాపం పోతుంది అని ఒకవేళ అనుకుంటే యేసు ప్రభు బాప్తిజం పొందారా లేదా ప్రియులారా? యేసు ప్రభు బాప్తిజం పొందారు. ఆయన ఏం పాపం చేశాడు పాపం పోవడానికి? కాబట్టి అర్థం చేసుకోండి, యేసు ప్రభు బాప్తిజం పొందాడంటే పాపం పోవడానికి కాదు ప్రియులారా. అసలు బాప్తిస్మం ఎందుకు పొందాలి? దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవాలను మీరు గమనిస్తే బాప్తిస్మం ఎందుకు పొందాలి? నెంబర్ 1 మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, రక్షణ పొందారని రుజువు కొరకు. బాప్తిస్మం ఎందుకు పొందాలి? రక్షణ పొందారని రుజువు కొరకు. 2 అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 48వ వచనంలో ఆజ్ఞను నెరవేర్చుటకు హేతువు. 3 మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం, నీతి యావత్తును నెరవేర్చుటకు అన్నాడు. నీతి యావత్తు నెరవేర్చుట. 4 గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26, 27 వచనంలో యేసుక్రీస్తును ధరించుట కొరకు పొందాలి అన్నాడు. 5 బాప్తిస్మం ఎందుకు పొందాలో చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు బాప్తిస్మం ఎందుకు పొందాలంటే నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం అన్నాడు. అంటే నిర్మలమైన మనస్సాక్షి కొరకు బాప్తిస్మపు అనుభవం ప్రియులారా. అంటే రక్షించబడ్డాడు కానీ ఏదో ఒక అనుమానం ఆ వ్యక్తిలో ఉండవచ్చు. ఒకవేళ ఆ ఉన్న అనుమానాన్ని పూర్తిగా తొలగించి నిర్మలమైన మనస్సాక్షినిచ్చేది బాప్తిస్మం. నెంబర్ 6 రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, నూతన జీవము కలిగిన వారై నడుచుకొనుట అన్నాడు. అలాంటి అనుభవం కొరకు అన్నాడు. ఇక 7వదిగా రోమ పత్రికలో చెప్పాడు 6వ అధ్యాయం 5వ వచనంలో
యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు గనుక యేసుక్రీస్తు పునరుత్థానములో ఐక్యము గలవార మగుటకే బాప్తిస్మము పొందాలి ప్రియులారా. ఈ 7 కారణాలను బట్టి బాప్తిస్మము పొందాలి. 1 రక్షించబడ్డానని రుజువు, 2 ఆజ్ఞను నెరవేర్చుటకు హేతు, 3 నీతి యావత్తు నెరవేర్చుట, 4 క్రీస్తును ధరించుట, 5 నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం, 6 నూతనమైన జీవం, 7 యేసుక్రీస్తు పునరుత్థానములు ఐక్యము గలవారగుటకే బాప్తిస్మపు అనుభవాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని మాత్రమే కాదు ప్రియులారా, బహిరంగ సాక్ష్యం బాప్తిస్మం. రక్షించబడింది అందరికీ తెలియకపోయినా బాప్తిస్మపు అనుభవం ద్వారా సంఘములో చేర్చబడతారు. నిజమే, మానవునికి 2 దినాలు ఉన్నాయంటారు కదా లోకంలో చనిపోయిన వారికి. 1 చిన్న దినం, 2 పెద్ద దినం. అంటే అర్థం కావడానికి చెప్తున్నాను, అన్వయించుకోవాలని కాదు ప్రియులారా. 1 చిన్న దినం, అది బంధువులందరూ లేనప్పుడు జరుగుద్ది. కానీ పెద్ద దినం అనేది ఆ ఇంటి పేరట వాళ్ళు మొత్తం అందరూ వస్తారు. ఎందుకు? ఆయన నిజంగా చనిపోయాడు ఈ కార్యం చేయడం ద్వారా అనేది వ్యక్తం చేయడం కొరకు. అంటే దాని అర్థం ఏమిటంటే రక్షించబడి బాప్తిస్మపు అనుభవంలోకి వచ్చారు. ప్రియులారా, మరి రక్షణ పొందిన దినమున్నదా? బాప్తిస్మము పొందిన దినమున్నదా? ఆలోచన చేయండి. బాప్తిస్మపు అనుభవానికి వచ్చిన తరువాత వారు ఎడతెగక ఉండాలి. సంఘములో తెగిపోకూడదు ప్రియులారా. ఈ అనుభవానికి వచ్చిన తర్వాత తెగకూడదు. ఏ విషయాల్లో తెగకూడదు? దేవుని వాక్యంలో వ్రాయబడింది. అపోస్తలుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయం 42వ వచనం. 1 అపోస్తలుల బోధయందు తెగిపోకుండా ఉండాలి. బోధ కూడిక. ఎందుకంటే బ్రతికించేది వాక్యం, బాధలో నెమ్మదిచ్చేది వాక్యం, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆరోగ్యకరమైన బోధ. వాక్య కూడికలో మనం మానకూడదు, తెగిపోకూడదు అన్నాడు. 2వదిగా అక్కడే చెప్పాడు సహవాసం. సహవాసం అంటే స్థానిక సంఘము తరపున ఎక్కడ ఏ కూడిక జరిగినా ఆ కూడికకు మనము తప్పకుండా హాజరు కావటం, తెగిపోకూడదు అన్నాడు. 3వది రొట్టె విరుచుట యందు అన్నాడు. రొట్టె విరుచుట అనగా ఆరాధన కూడికలో తెగిపోకూడదు. ఆదివారమున రొట్టె విరవాలి ప్రియులారా. ప్రతి ఆదివారమున రొట్టె విరవాలి. ఏదో పెద్దయ్య గారు వచ్చినప్పుడు కాదు, అంగి అయ్య గారు వచ్చినప్పుడు కాదు, మొదటి వారం ఫలానా వారం అని కాదు. దేవుని వాక్యంలో వ్రాయబడి ప్రతి ఆదివారం అని బైబిల్లో ఒకవేళ లేకపోయినా అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం ఆదివారమున రొట్టె విరుచుటకు కూడి ఉన్నారు. ఆదివారము ప్రభువును జ్ఞాపకం చేసుకునే కుడిక, అది ఆశీర్వాదపు కుడిక. తప్పకుండా రొట్టె విరుచుటలు తెగిపోకూడదు, ఎడతెగక అన్నాడు. ఇక 4వదిగా ప్రార్థన చేయుట యందు అన్నాడు. ప్రియులారా, ప్రార్థన చేయుటలో తెగిపోకూడదు. ఎందుకని? ప్రార్థన పరిస్థితులను మార్చుద్ది, ప్రార్థన ప్రభావితం చేస్తుంది, ప్రార్థన ప్రయోజనాలను కలిగిస్తూ ఉంది. అంతేకాదు ప్రియులారా, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఒకవేళ ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడనన్నాడు సమూయేలు మొదటి గ్రంథం 12:23లో. కాబట్టి దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ప్రార్థనలో ఎడతెగకుండా ఉండాలి. 4 విషయాలు ఎడతెగకుండా ఉండాలని ఇక్కడ చెప్పాడు. అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడింది ఏక మనస్సులో ఎడతెగక అన్నాడు. చేరి వచ్చిన వారు, సంఘములో చేర్చబడిన వారు మనసు ఎడతెగకుండా ఉండాలి అన్నాడు. ప్రియులారా, సమాధాన సంబంధం కలిగిన వారుగా ఉండాలి. నెంబర్ 6 6వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన మాటలో మనం గమనిస్తే ప్రియులారా, అక్కడ వ్రాయబడింది వాక్య పరిచర్య యందు ఎడతెగకుండా ఉండాలి. వాక్య పరిచర్య అంటే ప్రభు పని నిమిత్తమై ఏ పరిచర్య చేసినా అందులో తెగిపోకుండా ఉండాలన్నాడు. 7వదిగా లూకాసు వార్త 24వ అధ్యాయం 53వ వచనంలో దేవాలయమును విడువక దేవునికి స్తోత్రము చేస్తూ ఎడతెగకుండిరి అన్నాడు. అంటే దేవాలయమును విడవకూడదు, మందిరాన్ని విడవకూడదు, సంఘాన్ని విడవకూడదు. ప్రియులారా, ప్రారంభం భలే ఆసక్తి ఉంటుంది కదండి. ప్రారంభం పెందలకడనే వస్తారు, ప్రారంభం ముందుగానే వస్తారు, ప్రారంభం మేకులను తీసుకొని రావాలనుకుంటారు. కానీ ప్రారంభం బాగుంటుంది, మధ్యస్థం బాగుంటుంది, కానీ రాను 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 నేను రాను అన్నట్లుగా ఉంటున్నారు. అలా ఉండకూడదు ప్రియులారా. అలా ఉంటే అది సత్యమునకు ఆధారమైన సంఘంగా ఉండదు, స్తంభంగా ఉండదు. కాబట్టి ప్రియులారా, స్తంభంగా ఉండాలి. సంఘాన్ని చూస్తే పాతాళం పారిపోవాలి. అదే కదండి, అప్పుడు ప్రతివానికి భయము కలిగినని 2వ అధ్యాయం 43వ వచనంలో ఎప్పుడు ఎడ తెగకుండా ఉన్నప్పుడు. కనుక మనం కూడా
తెగకుండా ఉండాలి. 7 విషయాల్లో తెగకుండా ఉండాలి. ఏది? 1 బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన చేయుట, 5 ఏక మనసు, 6 వాక్య పరిచర్య, 7 దేవాలయమును తెగిపోకూడదండి. చూడండి, పరలోకానికి ఒక తాడు వేశాం, ఆ తాడు ఎక్కి వెళ్ళిపోగలం, కానీ 1 వారం మాని తాడు తెగింది. మరొక వారం వచ్చారు, ముడి వేశారు, మరొక వారం మానేశారు, తాడు తెగిపోయింది, మరొక వారం వచ్చారు, ముడి వేశారు. చెప్పండి, తాడు పొడుగా కురుసే ప్రియులారా. కనుక కురుసయ్యే జీవితం కలిగిన వారంగా ఉండకూడదు. ప్రభువుకు మహిమ తెచ్చే వారంగా ఉండాలి. పరలోకానికి వెళ్ళగలుగునట్లుగా ఉండాలి. ప్రభు దగ్గర బహుమానాలు పొందగలుగునట్లుగా ఉండాలి. అలా ఉండాలని ప్రేమతో మేము కోరుతున్నాం. రక్షణ పొందలేదా? రక్షణ పొందండి. బాప్తిస్మం పొందలేదా? బాప్తిస్మం పొందండి. సంఘములో చేర్చబడలేదా? సంఘములో చేర్చబడండి. రక్షణ పొంది, బాప్తిస్మము పొంది, సంఘములో చేర్చబడి స్తంభంగా ఉండాలని, స్థిరంగా ఉండాలని, బలంగా ఉండాలని, భారాన్ని భరిస్తూ ఉండాలని, ప్రభు రాక కొరకై ఎదురు చూస్తూ ఉండాలని, రాకడకు రెడీగా ఉండాలని ప్రేమతో కోరుతున్నాం. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మహోన్నతుడా, మీకు స్తోత్రములు. విత్తబడిన మాటలు అందరి హృదయాలలో ఫలింపచేయండి. ప్రభువా, ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ రక్షణ పొందని వారు రక్షణ పొంది, రక్షణ పొందిన వారు బాప్తిస్మము పొంది, బాప్తిస్మము పొందిన వారు సంఘములో చేర్చబడి, సంఘములో చేర్చబడిన వారు 7 విషయాలలో ఎడతెగకుండా ఉండి మిమ్మును మహిమపరచగలుగునట్లు సహాయము చేయమని, వారికి మేలు మీరే దయచేయమని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తేసు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినియులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ప్రేమ వందనాలు. సంప్రదించవలసిన చిరునామా అసెంబ్లీ అమృతధారలు, బైబిల్ భవన్, HB కాలనీ, MIG 151, లాలా చెరువు, రాజమండ్రి 533106, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్ 0883241065 0883241065. మా సెల్ నెంబర్ 9866731059. తప్పక సంప్రదించండి. మరొక మంచి తరుణం, అసెంబ్లీ అమృతధారలనే ద్విమాస పత్రిక కలదు. కావలసిన వారు సంప్రదించండి. ఈ పత్రిక మీకోసం, ప్రతి ఒక్కరూ ప్రభు కోసం. ప్రభువు మిమ్మును దీవించి కాపాడునుగాక. పరిశుద్ధులకు ఆయన కృప విస్తరించునుగాక. మీ అందరికీ ప్రేమ వందనములు తెలియచేస్తున్నాం.